ఇప్పుడు మామిడి గిరిధర్ గారు అదేవిధంగా భారత్ తాలిబాన్ల స్నేహంపై కూడా పాక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆఫ్ఘన్ రాయబారికి సమన్లు పంపింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కాశ్మీర్ ప్రస్తావనే కారణం అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తకి ఢిల్లీలో అంటే ఢిల్లీకి వచ్చారు. ఇక్కడ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సో భారత్ తాలిబాన్ల స్నేహం మీద పాకిస్తాన్ ఎందుకు కోపంగా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో మనకి స్నేహం ఏం లేదు. అది ఒక టెర్రరిస్ట్ అన్సీన్. కాబట్టి మన స్నేహం ఉంది అనడం చాలా తప్పు. కానీ మన అవసరాలు, మన ఇంట్రెస్ట్లు ఆఫ్ఘనిస్తాన్ లో కాపాడుకోవడానికి అవసరం. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో మనం ఒక విధమైనటువంటి చర్చలు చేస్తాము. మన అవసరాలు కాపాడుకోవడం కోసం మనం పనిచేస్తాం. మన పక్కన ఉన్నటువంటి మియన్మార్ లో చూద్దాం. మియన్మార్ లో ఆంగ్ సాన్ సూచీ ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ఆవిడని బందీ చేసి ఆవిడ జైల్లో పెట్టి వాళ్ళ సైన్యం టేక్ ఓవర్ చేసింది. కాబట్టి మనం ఆవిడని మళ్ళీ మీరు పదవి మళ్ళీ ఆవిడకి ఇచ్చేంత వరకు మీద మాట్లాడము అంటే నష్టపోయింది మనమే కదా. ఆ దేశంలో ఎటువంటి ప్రభుత్వాలు ఉంటాయి, ఏ ప్రభుత్వాలు కూలగొడతారు అన్నది మన చేతిలో లేదు, మన అధీనంలో లేదు. మనం అనుకున్నంత మనకి ఎవరు కావాలో వాళ్ళు అక్కడ ఉంటారని మనం అనుకోక్కర్లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది అని చెప్పి ఇంకా మనం బంగ్లాదేశ్ లో మాట్లాడడం మానేస్తామా మనం? కాబట్టి ఇటువంటి ప్రాక్టికల్ మనం ఆలోచన చేయాలి. మనకు కావాల్సిన వ్యక్తి ఉన్నా లేకపోయినా కానీ కూడా మన దేశ అవసరాల దృష్ట్యా మనం కొన్ని దేశాలతో దౌత్యపరమైనటువంటి చర్యలు చేయక తప్పదు. తాలిబాన్తో కూడా అది చేస్తున్నాం. మొదటిసారి తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా పాకిస్తాన్ అధీనంలో ఉన్నారు. కాబట్టి మనం అక్కడి నుంచి మన ఎంబసీ తీసేయాల్సి వచ్చింది. మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఎటువంటి మన ప్రభావం లేకుండా పోయింది. కానీ ఈసారి అలా కాదు, మనం చాలా ప్రాక్టికల్ గా డీల్ చేస్తున్నాం. అక్కడి నుంచి మన ఎంబసీ స్టాఫ్ మొత్తం మనం విత్డ్రా చేయలేదు. కొంతమందిని ఉంచాం, టెక్నికల్ టీం అని పెట్టాం. సరే, మన రాయబారి తర్వాత ఆయన సిబ్బంది వాళ్ళు వచ్చేసారు, కానీ టెక్నికల్ టీం పెట్టాం. టెక్నికల్ టీం ఏం చేశారు, అక్కడ ఎవరికైనా పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు, వాళ్ళకి వీసాలు కావాలి, మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళు భారతదేశానికి చాలా మంది వస్తారు. సో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వీసాలు ఇవ్వడము, లేదా ఇక్కడ ఏదైనా వాణిజ్యం చేయాలంటే వాళ్ళకి క్లియరెన్స్లు ఇవ్వడము, లేదా వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయి, మందులు కావాలి, వ్యాక్సిన్స్ కావాలి, లేదా ఇంకేదైనా సరఫరా కావాలంటే దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ కోసం ఒక టెక్నికల్ టీము, అలాగే వాళ్ళకి సహాయం అందించాలి. మన రీసెంట్ గా వాళ్ళకి ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వస్తే వాళ్ళకు సహాయం చేయడానికి మనం అక్కడ మన ప్రజెన్స్ లేకపోతే ఎలా సహాయం చేయగలం. అందుకని అటువంటి టెక్నికల్ టీం 2 ఏళ్లుగా ఉన్నది. ఇప్పుడు ముత్తాకి మన దేశంలో రావడానికి కారణం ఏంటంటే, ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని అన్ని దేశాలు కూడా ఏదో విధంగా దాంతో చర్చలు చేస్తున్నారు. అమెరికా వాళ్ళకి ఆల్రెడీ పైసలు కూడా ఇస్తున్నది. వాళ్ళు ఖతార్లో వాళ్ళతో చర్చించిన తర్వాతనే అమెరికా అక్కడి నుంచి విత్డ్రా అయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం అమెరికాకి చర్చలు జరుగుతున్నాయి. చైనా వాళ్ళని ఆల్మోస్ట్ రికగ్నైజ్ చేసింది. చైనా రాయబారి అక్కడ వెళ్ళి కాబూల్లో కూర్చొని ఉన్నారు. అలాగే కాబూల్ సిబ్బంది బైజింగ్ లో కూర్చొని ఉన్నారు. రష్యాకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఇంతమంది వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ముందు నడుస్తుంటే మనం మనం మడి కట్టుకొని కూర్చుంటామంటే అయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే మన అవసరాలు ఉన్నాయి. చాబహార్ పోర్ట్ ఉంది మనకి ఇరాన్ లో. చాబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ గుండా మన సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ చేయాలంటే కనుక మనకు ఆఫ్ఘనిస్తాన్ చాలా కీలకం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఖనిజాలు కొన్ని ఉన్నాయి, అవి మనం తీసుకురావాలంటే కనుక ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి ప్రభుత్వంతో మనకి ఒక విధమైనటువంటి రిలేషన్షిప్ ఉండాలి. ఇప్పుడు కూడా మనం దౌత్య సిబ్బందిని అక్కడ పంపిస్తున్నాం, ఎంబసీని మళ్ళీ ఫుల్ స్టేటస్ ఇస్తున్నాం. మన రాయబారి కూడా వెళ్తారు అక్కడికి. కానీ తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం ఈ రోజు దాకా రికగ్నైజ్ చేయలేదు, ఇప్పుడు కూడా రికగ్నైజ్ చేయలేదు, ముత్తాకి వచ్చిన తర్వాత కూడా రికగ్నైజ్ చేయలేదు. అందుకని మనం చూస్తే కనుక జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి ముత్తాకి ఇద్దరు కూర్చొని చర్చించినప్పుడు 2 దేశాల ఫ్లాగ్స్ జెండాలు అక్కడ పెట్టలేదు. నార్మల్ గా 2 దేశాల మధ్యలో చర్చలు జరిగితే కనుక వాళ్ళ జెండాలు ఉంటాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ వెనకాల జెండాలు ఉంటాయి, ఎవరి దేశం జెండా వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో 2 జెండాలు లేవు. వాళ్ళిద్దరు వెనకాల షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నప్పుడు లేవు, వాళ్ళ డెలిగేషన్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా టేబుల్ మీద 2 జెండాలు లేవు. దానికి కారణం ఏంటంటే కనుక వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు. కాబట్టి రికగ్నైజ్ చేయకపోతే వాళ్ళు చర్చిస్తున్నాం అంతే. రికగ్నైజ్ చేస్తే కనుక వాళ్ళ జెండాను మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు తాలిబాన్ ఏం చేసిందంటే గతంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ జెండాని పక్కన పడేసి తాలిబాన్ తెల్ల జెండాలో వాళ్ళు కల్మా రాసినటువంటి జెండా తీసుకొచ్చారు. అది మనం రికగ్నైజ్ చేయలేదు కాబట్టి దాన్ని మన టేబుల్లో పెట్టడానికి మనం ఒప్పుకోం. అందుకని ఇది అర్థం చేసుకోవాలి. మైత్రి ఏం లేదు, ఫ్రెండ్షిప్ ఏం లేదు వాళ్ళతోటి, కానీ మన అవసరాల కోసం వాళ్ళతోటి మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటున్నాం. శత్రువు మనకు మిత్రుడు అవ్వాలి అన్నది మనకు సామెత ఉన్నది, చాణక్య నీతిలో ఉన్నది. కాబట్టి ఈ రోజు మన శత్రువు అయినటువంటి పాకిస్తాన్కి వాళ్ళు శత్రువు కాబట్టి వాళ్ళని మనం మచ్చిక చేసుకుంటే కనుక పాకిస్తాన్ ఇంకొక సైడ్ నుంచి కూడా మనం ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి ఇటువంటి అంశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రాంతం అంతా శాంతి కనుక మళ్ళీ నెలకొన్నదంటే
పాకిస్తాన్ బుద్ధిలో వాళ్ళకి ఏమైనా కొంచెం మార్పులు వచ్చి వాళ్ళు నార్మల్ గా బిహేవ్ చేయడం మొదలు పెడితే అప్పుడు అన్ని దేశాలకు లాభసాటిగా మనం కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టవచ్చు. మనం ఫర్ ఇన్స్టెన్స్ టాపీ అన్న ఒక ప్రాజెక్ట్ ఉంది, TAPI, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. ఇది ఆ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి తుర్కమెనిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి పైప్ లైన్ వేస్తున్నాం. అక్కడ చాలా విపరీతమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయి. అవి వచ్చేట్టుగా మన ఇండ్లందరికీ కూడా మనకు సిలిండర్లు అక్కర్లేదు. మనం దానికి ఒక నాబ్ తిప్పితే కనుక మన వంటింట్లో మనకు డైరెక్ట్ గా గ్యాస్ వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రావాలంటే ఈ టాపీ ప్రాజెక్ట్ కావాలి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా కీలకం. కాబట్టి ఈ దృష్ట్యా మనం ఆఫ్ఘనిస్తాన్ లో మన ప్రెసెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నాము. పైపెచ్చు మనకు అక్కడ ప్రభుత్వాలు ఏమొచ్చినా కానీ వాళ్ళ ప్రజల మీద మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేసాం. గతంలో వాళ్ళ రాజు ఉండేవాడు, రాజు వెళ్ళిపోయిన తర్వాత మనకు అష్రఫ్ గనీ, మనకు హమీద్ కర్జాయ్, ఇటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ ప్రెసిడెంట్స్ గా ఉన్నారు. తర్వాత తాలిబాన్ వచ్చింది మధ్యలో, అంతకంటే ముందర సోవియట్ యూనియన్ ప్రెసిడెన్స్ ఉండింది అక్కడ. కాబట్టి ఎవరు ఉన్నా కానీ కూడా అక్కడ ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేసాం. ప్రజలకి మనం ఆహార సరఫరా చేసాము, వాళ్ళకి మందులు ఇచ్చాము, అక్కడ హాస్పిటల్ కట్టించాము, స్కూల్ కట్టించాము, వాళ్ళ పర్మనెంట్ బిల్డింగ్ కట్టించాము, వాళ్ళ డ్యామ్స్, సల్మా డ్యామ్ కట్టించాము. మనం ఆ ప్రజలకు చాలా సాయం చేసాం. అందుకని ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజలు ఏ తెగ ఈ ప్రాంతాలు ఏ ప్రాంతాలకు పోయినా వాళ్ళు ఏ దేశాన్ని ఎక్కువ మెచ్చుకుంటారంటే భారతదేశం. భారతదేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కడా లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసాం, మన దుబాయ్ లో మనకు పాకిస్తాన్ ని ఏషియా కప్ క్రికెట్ మ్యాచ్ లో వాళ్ళని ఓడించి మన ఫైనల్లో ఓడిస్తే కనుక భారతదేశంలో మనం ఎంత సెలబ్రేట్ చేశామో అంతకంటే ఎక్కువ ఆఫ్ఘనీని సెలబ్రేట్ చేశారు. సో వాళ్ళు భారతదేశం అంటే ప్రేమ ఎక్కువ పెంచుకోవడానికి కారణం ఏంటంటే మనం ప్రజల మీద ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి పార్టీలో ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. ఈరోజు తాలిబాన్ ఉంది, రేపు ఇంకోరు ఉండొచ్చు. ఎవరున్నా కానీ వాళ్ళని మనం పిలిచి వాళ్ళతోటి వాళ్ళ అవసరాలు ఏంటి, మన అవసరాలు ఏంటి చర్చించేటువంటి ఒక డిప్లొమాటిక్ అద్భుతమైనటువంటి ఒక సంస్కృతి మనం తీసుకొచ్చాం. గతంలో అలా కాదు, ఏదో మారల్ లెక్చర్స్ ఇచ్చాడు, వాళ్ళ దగ్గర ఏదో ప్రజాస్వామ్యం లేదని, వాళ్ళు నియంతలని, వాళ్ళు స్త్రీలకు హక్కులకి భంగం కలిగిస్తున్నారని ఇటువంటి చెత్త పెట్టి మనం దూరం అయ్యేవాళ్ళం. దానివల్ల మనం నష్టపోయేవాళ్ళం, దేశం నష్టపోయేది. ఇప్పుడు చాలా ప్రాక్టికల్ గా అప్రోచ్ చేస్తున్నాం. ఆ దేశంలో ఎటువంటి ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రజలు నిర్ణయిస్తారు. ఆ దేశంలో మంచి చెడులన్నీ ఆ దేశం చూసుకుంటాయి. కానీ మనం మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం వాళ్ళతోటి చర్చలు చేస్తాము. ఇది మన స్ట్రిక్ట్ మెసేజ్ పంపించాం.